హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డ్యూ డ్రాప్ డైరీస్. ఇది లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ గోవా సిరీస్. అందుకే ఏదన్నా డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేద్దామని ఆలోచిస్తుంటే ఇక్కడ రీసెంట్గా బిర్లా మందిర్ కట్టారని తెలిసింది. గోవా అంటే బీచెస్, పబ్స్, నైట్ లైఫే కాదు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే గోవాని తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడైతే గోవాలో ఉన్న టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఫస్ట్ అయితే మేము సౌత్ గోవాలో ఉన్న మంగేష్ టెంపుల్కి వచ్చేసాం. టెంపుల్ దగ్గర చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి, మెయిన్గా డెకరేటివ్ ఐటమ్స్కి. మీకు టైం ఉంటే ఒక లుక్ వేయండి. వెదర్ కాస్త వర్షం పడేలాగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాం. టెంపుల్ ఎంట్రన్స్లో ఒక పెద్ద కొలను ఉంది, చూడ్డానికైతే చాలా బాగుంది. ఇదే మెయిన్ టెంపుల్. ఆర్కిటెక్చర్ అయితే చాలా యూనిక్గా, బ్యూటిఫుల్గా ఉంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్ ఇన్ గోవా. టెంపుల్లో శివలింగం ఉంటుంది. ప్లేస్ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడికి రావాలంటే డ్రెస్ కోడ్ మ్యాండేటరీ. షార్ట్స్ అలాంటివి నాట్ అలౌడ్. ఇన్ కేస్ మర్చిపోతే ఇలా ఇక్కడ కొనుక్కొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా టెంపుల్ మొత్తం కాసేపు చూసుకొని నెక్స్ట్ బిర్లా మందిర్కి బయలుదేరిపోయాం. ఇది ఎయిర్పోర్ట్ నుండి జస్ట్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో మీరు రిటర్న్ వెళ్ళే రోజు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. మేము వెళ్ళే దారిలో గోవా ఐటీ పార్క్ ఉంది. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడే ఉంటాయంట. వచ్చేసాము ఇంకా బిర్లా మందిర్కి. ఎంట్రన్స్ నుండే పీస్ఫుల్నెస్ తెలిసిపోతుంది. జనరల్గా ఎక్కడైనా బిర్లా మందిర్స్ అంటే చాలా కామ్గా ఉంటాయి, నాకు చాలా నచ్చుతాయి. ఎండ కొడితే కాళ్ళు కాలకుండా మ్యాట్స్ వేశారు. అసలు టెంపుల్ ముందు ఎన్ని పూలు ఉన్నాయంటే చూడగానే చాలా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. చాలాసేపు ఇలా వీడియోస్ తీస్తూనే ఉన్నా ఇక్కడ బయటే. టెంపుల్ ఎంత అమేజింగ్గా ఉందంటే మాటల్లో చెప్పలేను. ఓపెన్ స్పేస్లో చాలా విశాలంగా కట్టారు. చుట్టూ కూడా గురుకులాలు ఉన్నాయనుకుంటా.
మైక్స్లో వినిపిస్తూనే ఉన్నాయి వాళ్ళు చదివేవి. లోపల కూడా ఎంత పెద్దగా ఉందో, అసలు ఈ డీటెయిలింగ్స్ చూడండి. ఫస్ట్ సీతారాముడు ఇంకా లక్ష్మణుడి విగ్రహాలు ఉన్నాయి. రెడ్ కలర్లో ఆ అలంకరణ ఎంత బాగుంది కదా. చక్కగా వైట్ మార్బుల్స్కి కాంట్రాస్ట్లో రెడ్లో డెకరేషన్ ఎంత అమేజింగ్గా ఉందో. హనుమంతుడి విగ్రహం కూడా ఉంది సపరేట్గా. ఇది రాధాకృష్ణుల విగ్రహం. ఇదే మెయిన్ అనుకుంటా. అసలు ఎలా మెరిసిపోతుందో చూడండి. ఇది వచ్చేసి వినాయకుడి విగ్రహం. అన్ని దేవుళ్ళకి సపరేట్గా ఎంత అందంగా కట్టారో. శివపార్వతులకి గ్రీన్ బ్యాక్డ్రాప్ పెట్టారు. అసలు అన్ని విగ్రహాలని ఎంత చక్కగా అలంకరించారో. లైట్స్ ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. మొత్తం లైట్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందేమో. చుట్టూ ఉన్న వ్యూస్ కూడా చూసేద్దాం ఒకసారి. ఇంకా కూడా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. నాకు చాలా చాలా నచ్చింది ఈ ప్లేస్. చాలా స్పేషియస్గా, మొత్తం చుట్టూ పొలాలతో, వైట్ మార్బుల్ టెంపుల్. ఇంతకు మించిన బ్యూటీ ఎక్కడైనా ఉంటుందా? మీరే చెప్పండి. ఈసారి మీరు గోవాకి వస్తే కొంచెం టైం చూసుకొని ఈ టెంపుల్కి మాత్రం ఖచ్చితంగా రండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్కి దగ్గరే, మీరు ఎక్స్ట్రా ట్రావెలింగ్ చేయాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉండదు. ఇంకా ఈ వీడియోతో గోవా సిరీస్ అయిపోయింది. మీ అందరికీ మేము చూపించిన ప్లేసెస్ నచ్చాయనే అనుకుంటున్నాం. నెక్స్ట్ ఫుల్ టూర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. బాయ్ ఆల్, టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.